హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ప్రెస్టీజ్ వాళ్ళది 3 లీటర్స్ది కుక్కర్ అండి. సో నేనైతే స్టెయిన్లెస్ స్టీల్వి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు, ట్రైప్లేవి. అయినా నాకేమో ఈ బ్లాక్ మెటల్ది ఆర్డర్ చేయాలని ఉంది. కానీ ఇది నేను అల్యూమినియంది కదా అని చాలా వరకు నేను వెయిట్ చేసి దీని మీద బాగా రివ్యూస్ చూసి అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఈ మెటల్ వచ్చేసి హార్డ్ ఎలనాయిస్ అని మెటీరియల్ ఉందండి. సో అదంట ఇట్ ఈస్ గుడ్ అంటండి. అది అల్యూమినియంకి పైన ఒక కోటింగ్ లా వస్తుందంట. ఆ కోటింగ్ అనేది మాకు తినడానికి అవన్నిటికీ బాగానే యూజ్ అవుతుందంట. అంటే ఏమి అల్యూమినియంది పార్టికల్స్ ఏమి అందులో వెళ్ళవు, మీకు సేఫర్ సైడ్, ఇట్ ఈస్ ఫుడ్ సేఫర్ అని చెప్పి చూశాక అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి 3 లీటర్స్ది అండి. సో ఇదైతే ఓపెన్ చేసి చూసుకుందాము. సో ఇదైతే నాకు ఓపెన్ డెలివరీలా తెచ్చి ఇచ్చారండి వాళ్ళు. సో వితిన్ వన్ డేలో నాకు ఈ డెలివరీ అయితే వచ్చేసింది. సో నేనైతే నిన్న ఆర్డర్ చేశాను. సో ఈరోజు అయితే నాకు వచ్చేసింది. సో ఇలా అయితే నాకు ఇచ్చేసారండి వాళ్ళు ఓపెన్ చేసేసి. సో చూసుకుందాము. సో ఇదైతే ప్రెస్టీజ్ది అండి, ప్రెస్టీజ్ బ్రాండ్ది. సో నాకు దీనికైతే ఒక విజిల్ అయితే ఇచ్చారు, ఒకటి మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇదైతే కుక్కర్ అండి. సో నార్మల్ నేను ప్లెయిన్గానే ఆర్డర్ చేశాను. సో ఇవి ఏంటి నార్మల్ మచ్చలే, బాగానే ఉంది. సో ఓపెన్ డెలివరీ కాబట్టి వాళ్ళు నన్ను ఏం చెక్ చేయని ఇవ్వలేదు. సో వాళ్ళే నాకు చూపించారు అండ్ ఓటీపీ తీసుకొని వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి మొత్తానికి మీ ముందే చూస్తున్నాను. సో ఇలా అయితే నాకు దీని లెడ్ అయితే వచ్చిందండి. లెడ్ కూడా చాలా మంచిగానే ఉంది. సో ఇక్కడ ఇది వచ్చేసి నాకు ఇక్కడ డీప్గా ఉంది, చూసారా? సో దీనివల్ల ఏమవుతుందంటే మేము ఇప్పుడు గంజి అవి స్పిల్ అవుతాయి కదండి, అన్నం పెడితే లేకపోతే పప్పు పెడితే అవన్నీ స్పిల్ అవుతాయి కదా. సో అవనేవి కింద మాకు స్టవ్ మీద పడకుండా సో అవి అనేవి ఇక్కడే స్టోర్ అయిపోతాయి. సో దట్ మాకు స్టవ్ అనేది పాడవదు అండ్ కుక్కర్ కూడా పాడవదు. కింద మొత్తం గలీజ్ కాకుండా అదనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. చూస్తున్నారా ఎలా ఉందో? సో దీనికి వచ్చేసి నేమ్ స్వచ్ అని అంటారండి, ఏదో ఉంది ఇది. స్వచ్, ఎందుకంటే ఆ స్పిల్లేజ్ లేకుండా ఉండడానికని. ఎందుకంటే కంట్రోల్ స్పిల్లేజ్ అని ఇచ్చారు కదా. సో దానివల్ల అయితే అలా ఇస్తారు. హైయెస్ట్ సేఫ్టీ అయి ఉంది, ISI సర్టిఫికేట్ ఉంది, కంఫర్టబుల్ హ్యాండిల్స్ అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి డీప్ లెడ్తో వచ్చింది. సో ఇంకా కుక్కర్ని చూసుకుందాము. సో హ్యాండిల్స్ బాగున్నాయి. సో ఈ మెటీరియల్ నాకు బాగా నచ్చింది. సో దీనికైతే ఇలా అయితే ఇది రబ్బర్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది. సో కొత్తగా అనిపిస్తుందండి, బ్లాక్ మెటల్ కదా. సో ఇది షైనీగా ఉంది కదా, అందుకు ఏమో నాకు అది బాగా నచ్చుతుంది. సో ఐ లైక్ ఇట్. సో ఇదైతే వెడల్పుగా ఉంది, బాగుంది, డీప్గా కూడా ఉంది. సో నేను పప్పు అలాంటివి మంచిగా వేసుకొని ఇందులోనే నేను మెదలుపోకోవచ్చు. సో ఇక్కడ మాకు ఏమేమి ఇచ్చారో చూసుకుందాము. దీని గ్రాస్ కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అంటారండి, 3 లీటర్స్. కానీ ఇందులో మేము 1.5 కప్ రైస్ అయితే ఈజీగా కుక్ చేసుకోగలుగుతాము. సో వాళ్ళు ఇక్కడ 3 లీటర్స్ ఇస్తారు, కానీ 3 లీటర్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉండదు, ఇది చిన్నగానే ఉంటుంది. సో ఇక్కడ అయితే 1 kg అని ఇచ్చారు, కానీ 1 kg అయితే ఉండదు ఇది. అండ్ వీళ్ళది మార్క్ కూడా ఇచ్చారు, ISI మార్క్ ఇచ్చారు, ప్రెస్టీజ్ బ్రాండ్ నేమ్ ఉంది. సో ఇక్కడ ఇదైతే చూస్తుంటే చాలా బాగుంది. ఇది అయితే ఇండక్షన్ బేస్ అయితే కాదండి, కానీ ఇక్కడ బేస్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి పడొచ్చు.
ఇండక్షన్కి కొన్ని ఫ్లాట్ బేసెస్ ఉంటే కుక్కర్స్ యూజ్ అవుతాయి కదా, సో అలా అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది గట్టిగా కూడా ఉంది, మందంగా కూడా ఉంది సో కుక్కర్. సో ఇందులో ఏమవుతుందంటే అండి, నేను ఈ మెటీరియల్ తీసుకోవడానికి ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేవి కొంచెం వేసినా మాకు పర్లేదు, బాగానే కుక్ అవుతుంది, అంటే ఏం తగలకుండా కింద. అదే నేను స్టెయిన్లెస్ స్టీల్వి వాడుతున్నాను, ట్రైప్లేవి, అదే ప్రెస్టేజ్వే తీసుకున్నాను. దానికి ఏమవుతుందంటే అండి, కాస్త ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా ఇక్కడ కింద ఏం మాడదు, బట్ ఇటు సైడ్ ఏమో బ్లాక్ అయిపోతూ వచ్చేస్తూ ఉంటుందండి. సైడ్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి, లోపల కాస్త మారుతూ ఉంటాయి. సో ఈ మెటీరియల్కి ఏమైతే అలా ఉండదు, సో మంచిగా మేమైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కుక్కర్ అండి, అంత వెయిట్ ఏం లేదు, బట్ ఓకే. సో ఇందులో నేను చాలా బ్రాండ్స్ అయితే చూశానండి. సో నాకు పీజియన్ తీసుకోవాలా అని అనిపించింది. ఎందుకు పీజియన్ అంటే భయం వేస్తుంది, ఎందుకు కుక్కర్స్ అలా తీసుకోవడం. రివ్యూస్ చూశాను, నాకు నచ్చలేదు. అయినా ట్రై చేద్దామా, కొన్ని రివ్యూస్ కాస్త ఇవి ఉంటాయి కదా, అన్ని రివ్యూస్ సేమ్ ఉండవు కదండి, కొన్ని ఫేక్ కూడా ఉండొచ్చు. సో అందుకని నేను ట్రై చేద్దామా అనుకున్నా, మళ్ళీ ఎందుకులే రిస్క్. ప్రెస్టేజ్ అనేది మేము రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండ్స్ కదా, అవే యూజ్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పి నేనైతే ప్రెస్టేజే ఆర్డర్ చేసుకున్నాను. సో బటర్ఫ్లైలో కూడా చూశాను, కానీ నాకు బటర్ఫ్లైలో ఇది ఇలాంటి మెటీరియల్ది నాకు కనిపించలేదు. సో ఇదైతే నేను ఆర్డర్ చేసుకున్నానండి. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్తే నేను ఇలాంటి వీడియోస్ని మళ్ళీ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ దీని లింక్స్ అయినా, దీని కాస్ట్ ఏమైనా తెలుసుకోవాలని, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ. హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్ అండి.